ఆ తాళి కట్టిన వాడికి నీ మనసులో చోటున్నట్టే నీ తాళికి నువ్విచ్చే గౌరవమే నీ జీవితాన్ని నిలబెడుతుంది రాధా. శ్యామ్, ఖుషి నువ్వెక్కడున్నావో తెలుసుకుని నువ్వు వాళ్లతో కలిసుండాలని ఖచ్చితంగా కోరుకుంటారు. అది జరిగినా జరగకపోయినా మీ మాటలు మాత్రం మనసుకి ఉపశమనంగా ఉన్నాయి. నేనిక్కడ ఉన్నన్ని రోజులు నాకు సపోర్ట్ చేసి ధైర్యాన్నిచ్చినందుకు థ్యాంక్స్ భవానీ గారు. చంపేస్తానలా పిలిచావంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వే నా కోడలివి, నేనే నీ అత్తగారిని. మన మధ్య ఉన్న బంధం మాత్రం మారదు, గుర్తుపెట్టుకో. ఏమైందో ఏమిటో నిలవనీదు మనసే, నరిరా రాధా, రాధా లోపలికి రమ్మా. ఆగు రాధా, లోపలికి రావద్దు, అక్కడే నిలబడు. ఏమైంది బలరాం, ఎందుకు రావద్దు అంటున్నావు? నువ్వు పెట్టిన గడువులోపే వచ్చేసింది కదా, ఇంకేంటి సమస్య? చెప్తాను పెద్దమ్మా. వల్లి, ఏమే వల్లి, నీళ్ళెందుకు తీసుకొచ్చావు? ఇవి మామూలు నీళ్లు కాదత్తా, పసుపు నీళ్లు. పసుపు నీళ్ళేంటి? నువ్వు చేసిన పాపాన్ని కడిగేయడానికి. నువ్వు ఎంత పవిత్రంగా ఈ ఇంట్లోంచి బయటికి అడుగుపెట్టావో అంతే పవిత్రంగా మళ్ళీ లోపలికి రావాలంటే ఈ పసుపు నీళ్లు నెత్తిన పోసుకునిరా. ఏంట్రా ఇదంతా? పిచ్చా నీకేమైనా? అదేం తప్పు చేయలేదురా. నా తృప్తి కోసం పెద్దమ్మా, అడ్డుపడకు. ఎందుకురా ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నావు? అప్పుల విషయంలో తప్ప గుణం విషయంలో గాని ప్రవర్తన విషయంలో గాని నేను ఏ రోజు ఊరి వాళ్ళ ముందు తల వంచుకునే పరిస్థితి రాలేదు. కాని రాధ చేసిన పని వల్ల ఊరి వాళ్ళంతా నా మొహం మీద ఉమ్మేసినంత పనిచేసి ఊరిలోంచి తరిమేశారు. వాళ్ల ముందు నేను తలెత్తుకుని నిలబడలేని పరిస్థితిలో ఊరొదిలి వచ్చేశాను. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? పట్టాభి నీ గురించి ఊళ్ళో ప్రచారం చేశాడు రాధా. ఊళ్ళో వాళ్ళు పంచాయతీ పెట్టి ఎవరికో ఉంపుడు గతులా ఉంటూ ఆ డబ్బులు తెచ్చి నాకిచ్చిందంటాడంటే ఈ పట్టాభి. అంటే రాధ నిజంగానే తప్పు చేసిందా? అందుకే మా ఊరు అమ్మాయిల మీద మీ నీడ కూడా పడకూడదని పంపించేస్తున్నాం. ఇంకొకసారి ఊరి వైపు చూశారంటే చంపేస్తా. నా పరువు మళ్లీ తీయకూడదు అనుకుంటే ఈ పసుపు నీళ్లు నెత్తిన పోసుకుని ఆ పాపాన్ని కడుక్కుని లోపలికి రా. లేదంటే నేను నీకు నువ్వుల నీళ్లు వదిలేసి స్నానం చేసి బయటికి వెళ్ళిపోతాను. వల్లి, నీళ్లు పోయి.
పోయమంటున్నాను కదా. లే రాధా. ఇంకో విషయం రాధా, నీ మనసుని కూడా శుద్ధి చేసుకో. ఇక మీదట నువ్వు ఆ పాప గురించి కాని ఆ ఇంటి మనుషుల గురించి కాని ఆలోచించటానికి వీల్లేదు. నీ జ్ఞాపకాలన్నీ గడప బయటే వదిలేయి. కేవలం నా చెల్లి రాధగానే లోపలికి అడుగుపెట్టు. నా మాట కాదని మళ్ళీ ఆ మనుషుల్ని కలవాలని చూసావో నిన్ను చంపి నేను చస్తాను. ఊరుకోవయ్యా, మాట్లాడితే చస్తాను చంపుతాను అని బెదిరిస్తున్నావేంటి? నువ్వు కోరుకున్నట్టే రాధ అక్కడి నుంచి వచ్చేసింది కదా, ఇంకేంటి? నువ్వు సరిగ్గా ఉండుంటే అసలు ఇంతదాకా వచ్చుండేదే కాదు. నీ డబ్బు పిచ్చే మన కొంప ముంచింది కదే పాపిస్తుదానా. నీ బుద్ధి మారదని నాకు తెలుసు. నువ్వు రాధకి సపోర్టుగా ఎందుకు మాట్లాడుతున్నావో తెలుసుకోలేనంత పిచ్చోడిని కాదు. మళ్ళీ డబ్బు మీద మోజుతో రాధని ఆ ఇంటికి తిరిగి పంపించాలని ఆలోచన చేసి రాధ మనసు చెడగొట్టాలని చూసావో చంపి పాతేస్తాను.